నా వయసును కూడా మర్చిపోయి ఎవరెవరో తిని కాలబెట్టిన కంచాలన్నీ కడిగి కాలబెట్టాను. దీనంతటికి కారణం ఆ కుటుంబం. ఆ ఇంటి కోడళ్ళని కూడా చూడకుండా నా పట్ల దారుణంగా ప్రవర్తించింది ఆ కుటుంబం. అందుకే ఆ కుటుంబంపై ఇంకా దారుణంగా పగ తీర్చుకోబోతున్నాం. ఇక్కడ దెబ్బ కొడితే అక్కడ నొప్పి తెలిసేలా చేయబోతున్నాం. ఎలాగే? అలా. అపర్ణ, అర్జున్, అర్జున్, అసలు మీరు మనుషులేనా? మీకు మానవత్వం, దయ, జాలి, కరుణ, కనికరం ఏమైనా ఉన్నాయా? ఏమైంది అత్తయ్య? ఇంకా ఏం కావాలి? నా కూతురికి న్యాయం చేయమనంటే మీ ఇద్దరు కలిసి పార్కులు, రెస్టారెంట్లు అంటూ షికార్లు తిరుగుతున్నారా? మా ఇష్టం. ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. మీకేంటి? నాకేంటా? పెళ్లి కాకుండా తల్లయింది నా కూతురా, నీ చెల్లెలా? దాన్ని తల్లిని చేసింది నీ మొగుడా, పరాయివాడా? నష్టం జరిగింది నా ఇంట్లో, నష్టం చేసింది ఈ ఇంట్లో. అడిగే హక్కు నాకుంది, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. 10 రోజులు గడువు అడిగాం కదా, రెండో రోజే వస్తే ఎలా? గడువు ఇచ్చింది మీరు పరిష్కారం చేస్తారని, జల్సాలు చేస్తారని కాదు. ఇక్కడ ఎవరు ఆనందంగా లేరు. నువ్వు ఒక్కదానివే బాధపడ్డాను. 10 రోజులు కూడా ఆగలేవా? నా కూతురికి అన్యాయం చేసింది కాకుండా నాపైనే కోప్పడతావేంటి? నేను ఇంట్లో పెట్టిన అడుగు ఏ పోలీస్ స్టేషన్లో పెట్టాననుకో, జైల్లో పడతావు. నేను అన్ని రోజులు ఆగలేను. నాకు ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే న్యాయం కావాలి. ఇప్పటికిప్పుడు న్యాయం కావాలని కూర్చుంటే అది నా ఒడిలోనో మా ఆయన జేబులోనో లేదు కదా. మేం మాత్రం ఏం చేస్తాం? మీరేం చేస్తారో నాకు తెలీదు. న్యాయం చేస్తారా, మీ ఇంటికి ఫోన్ చేయమంటారా? తెలుసుకోండి.